అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్తో పాటు ఆ దేశ మాజీ యుఎన్ రాయబారి నిక్కీ హేలీలు ప్రపంచ బ్యాంక్ అధిపతి పదవికి జరుగుతున్న పోటీలో ఉన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత అధిపతి జిమ్ యాంగ్ కిమ్ తన రెండో దఫా పదవీ కాలానికి 3 ఏళ్ల ముందే ఈ ఏడాది ఫిబ్రవరి 1న పదవి నుంచి వైదొలగనున్నారు. నూతన ప్రపంచ బ్యాంక్ అధిపతి కోసం ముందు నుంచే అన్వేషణ మొదలైంది. ఇప్పటి వరకు ప్రపంచ బ్యాంకులో అత్యధిక వాటా ఉన్న అమెరికా మద్దతు లభించిన వారికే అధ్యక్ష పదవి దక్కింది. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్కు పలు నామినేషన్లు అందుతున్నాయి. వీటిలో డేవిడ్ మల్ఫాస్, మార్క్ గ్రీన్ వంటి హేమాహేమీల పేర్లు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్తో పాటు నిక్కీ హేలీ పేరు కూడా వీటిలో ఉంది. ప్రస్తుతం ఇవాంకా అమెరికా అధ్యక్షుడు సీనియర్ అడ్వైజర్గా విధులు నిర్వహిస్తున్నారు. 2017లో ప్రపంచ బ్యాంకు నుంచి మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేందుకు సౌదీ సహకారంతో $1 బిలియన్ ఫండ్ను రప్పించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్లో ప్రపంచ బ్యాంక్ నూతన అధ్యక్షుడిని ప్రకటించనున్నట్లు బోర్డు సభ్యులు వెల్లడించారు.